కులాలు మతాలు ప్రాంతాలు అన్ని వెళ్ళిపోవాలని మనం కోరుకుంటున్నాము. అందరూ ఆలోచనలు భావాలు ఉంటాయి, కానీ అది పోయేటువంటి పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితిని మనం సమాజంలో తీసుకురావడం కోసమే ఈ యొక్క ఆదర్శ వివాహాలను ప్రోత్సహిస్తున్నాము. కాబట్టి మీ అందరి తరఫున కూడా ఒకసారి చెప్పడంతో వీళ్ళందరికీ కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ విశేషపరుస్తుందిగా నేను కోరుతున్నాను. ఏఐఎంఎస్ఎస్ ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక సంఘం ఈ ఆదర్శ వివాహాన్ని ప్రోత్సహించేందుకు మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. రాహుల్ మరి ముబీనా వీళ్ళిద్దరి యొక్క ఆదర్శ వివాహం సందర్భంగా, అంటే ఆదర్శ వివాహం అంటే సాంప్రదాయబద్ధమైన ఆచారాలు, కుల మత వీటన్నిటి ఏవి లేకుండా ఒక డెమోక్రటిక్ మెథడ్ లో, ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో, అంటే మ్యారేజ్ కూడా మనం మామూలుగా రాజకీయాల ప్రజాస్వామ్యం మనం మాట్లాడతాం, మరి మిగతా రంగాల్లో మాట్లాడలేం, కానీ ఈవెన్ వ్యక్తిగత జీవితంలో కూడా మ్యారేజెస్ విషయం వచ్చేటప్పటికి పైకి ఎంత ఆదర్శాలు ప్రోగ్రెస్ అభ్యుదయం మాట్లాడినప్పటికీ వ్యక్తిగతమైన విషయాలు, సంబంధాలు, ఇట్లాంటి విషయాలు వచ్చేటప్పటికి ఎక్కువ భాగం అవన్నీ కూడా వదిలేసి మామూలు ఆచార వ్యవహారాలకు వెళ్ళిపోతుంటారు. అట్లా కాకుండా ఈవెన్ వ్యక్తిగతమైన అంశాల్లో కూడా మనము నమ్మిన సిద్ధాంతాలని, ఆదర్శాలని మనము అమలు చేసుకోవాలి. అట్లా అమలు చేసుకోవాలంటే మనల్ని మనము, మన భావోద్వేగాల్ని, మన పాత సంబంధాలను కూడా ఫైట్ చేయాల్సి ఉంటుంది. అట్లా వీళ్ళు ఇద్దరు కూడా తమ తల్లిదండ్రులను ఒప్పించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఇది చేస్తారు. అంటే యాక్చువల్గా వాళ్ళ కుటుంబాలతో ఘర్షణలు అట్లాంటివన్నీ ఏమి రాలేదు. ఎందుకంటే రెండు కుటుంబాలు కూడా కొంత ప్రోగ్రెసివ్ అవుట్లుక్ కలిగిన వాళ్లే కాబట్టి వాళ్ళు వీళ్ళ యొక్క అభిప్రాయాలకు, భావాలకి గౌరవాన్ని ఇచ్చి వాళ్ళిద్దరు తల్లిదండ్రులు, అంటే రాహుల్ తల్లిదండ్రులు కానీ మరి ముబీనా తల్లిదండ్రులు ఇద్దరు కూడా అంగీకరించి చేసుకున్నారు. అయితే అన్ని సందర్భాల్లో కూడా అట్లా జరగకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు అంగీకరించరు ఇట్లాంటి వాటికి. అయితే అట్లాంటి అప్పుడు యువతి యువకులు ఒకవేళ వ్యతిరేకించినంత మాత్రాన తల్లిదండ్రుల పట్ల ప్రేమ లేదు అని అనుకోకూడదు. అయితే ఇప్పుడుండే సమాజంలో ఎక్కువ సినిమా యొక్క ప్రభావంతో వస్తున్నటువంటి ప్రేమ అనేది ఎక్కువ ప్రభావం కలిగించడం వల్ల విద్యా విధానంలో విలువలు పడిపోవడం, ఇంకా ఇతరత్ర మంచి విలువలు అనేవి సమాజంలో ఏమి వచ్చే అవకాశాలు లేనటువంటి పరిస్థితుల్లో పిల్లలు కూడా ప్రేమ అనే అట్రాక్షన్ ఇదవుతున్నారు. కానీ పెళ్లిలు కొంత జరిగినప్పటికీ చాలా సమస్యలు ఇవన్నీ కూడా ఎదురవుతుంది. కాబట్టి అవి లేకుండా పోయినా సరే సాంప్రదాయబద్ధమైనవి కానీ, ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు కానీ అనేకమైన క్లిష్టతలు, అనేకమైన సమస్యలు ఇవన్నీ కూడా ఈ రోజు వివాహ వ్యవస్థలో ఉన్నాయి. అయితే అవన్నీ కూడా ఎలా పరిష్కరించుకోవాలి అని అంటే దానికి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే
సామాజిక విలువలనే ఉండాలి. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే దానికి సంబంధించిన సామాజిక జ్ఞానం అనేది అవసరం. అటువంటి జ్ఞానం మనం పొందే పరిస్థితిలో విద్యా విధానంలో లేదు. అదేవిధంగా మన చుట్టూ ఉన్న సాంస్కృతిక రంగం అంటే సినిమాలు కానీ లేకపోతే ఇతర రంగాలు ఎక్కడ కూడా లేవు. ఇట్లాంటి పరిస్థితుల్లో మా పార్టీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ కానీ లేదా దాని అనుబంధంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ ఇవన్నీ కూడా యువతీ యువకుల్లో ముఖ్యంగా చిన్నప్పటి నుంచినే కొన్ని విలువల ఆధారంగా సామాజిక విలువ అంటే అది వ్యక్తిగత విలువ అనేది కాదు, సామాజిక విలువ కలిగి ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి ఎప్పుడు అర్థం చేసుకుంటా అంటే సామాజిక సమస్యలు సామాజిక మార్పుని అర్థం చేసుకున్న వ్యక్తే ఎదుటి వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఒక వ్యక్తి సామాజిక విలువ కలిగిన వ్యక్తి తన భార్యను కూడా గౌరవిస్తాడు, తన చెల్లెల్ని గౌరవిస్తాడు, తన తల్లిదండ్రులను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అటువంటి విలువలు అనేది ఈనాడు అవసరము. అటువంటి విలువలని మా పార్టీ యువతరంలో తీసుకురావడానికి నిరంతరం ప్రోత్సహిస్తుంది. మా పార్టీలో జరిగేటువంటి దాదాపు అన్ని మ్యారేజ్ కూడా ఈ రకమైనటువంటి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద కులం మతం వీటన్నిటి ఆచారాలతో సంబంధం లేకుండా చేసుకునేటువంటి ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఒక డెమోక్రటిక్ మెథడ్ లో ఒక ప్రజాస్వామ్య విలువల ఆధారంగా ఈ మ్యారేజ్ అనేది చేసుకుంటాం. కాబట్టి నేను ఇక్కడ హాజరైనటువంటి తల్లిదండ్రులకి పెద్దలకి వాళ్ళందరికీ చెప్పేది ఏమంటే మనం విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని, ఒకరినొకరిని అర్థం చేసుకొని ఒకరి పట్ల ఒకరి గౌరవం, పరస్పర గౌరవం, పరస్పర విశ్వాసం, ప్రేమ ఆధారంగా జీవితాన్ని గడపాలంటే మనం సామాజిక మార్పులో భాగంగా చురుకుగా ఉండడం ద్వారానే ఆ పని చేయగలము. కాబట్టి అటువంటి దాని కొరకే మా పార్టీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కృషి చేస్తుంది. అదేవిధంగా మా పార్టీ ప్రజా సంఘాలే కూడా ఆ విధంగా కృషి చేస్తున్నాయి. ఆ విధంగా మేము మార్క్సిజం లెనినిజం కాబట్టి సిద్ధార్థ ఘోష్ ఆలోచన నుండి ఈ బలాన్ని పొందినాము. కాబట్టి ఈరోజు రాహుల్ కానీ మొబీనా కానీ వాళ్ళు సంతోషంగా ఈరోజు ఈ వివాహానికి కొనుక్కున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా దానికి ఎంతో ప్రేమతో వాళ్ళ దీన్ని అంగీకరించినారు. కాబట్టి ఇక్కడ హాజరైన తల్లిదండ్రులు కూడా ఇటువంటి వివాహాలని ప్రోత్సహించాలని కోరుతూ నేను మరొకసారి రాహుల్ మొబీనాకి శుభాకాంక్షలు తెలియజేస్తూ సిపిఐ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కమిటీ శ్రీధర్ గారు కూడా ఉన్నారు. కమిటీ శ్రీధర్ గారు వచ్చి విశేష చెప్పాల్సిందిగా మీ అందరి తరఫున నేను కోరుతున్నాను. సంబంధం లేదు, చుట్టాలు కాదు, మా ఊరు వాళ్ళు కాదు, మా తెలిసిన వాళ్ళు కాదు. బట్ వారి యొక్క ఆలోచన, వారి కార్యక్రమాలు అవి మన దేశంలో ప్రపంచంలో జరుగుతున్న ఒక మహాసంగ్రామంలో ఒక భాగం. నేను కూడా అందులో భావిస్తున్నాను. ఆ విధంగా నేను నాకు పరిచయం. రాహుల్ 10 సంవత్సరాల నేను స్కూల్ జరుగుతున్న ప్రాంతంలో జేఎన్టీయూ విద్యార్థిగా ఉంటూ వచ్చి అటెండ్ అయ్యాను. అలాగే మోబీనా భగత్ సింగ్ కార్యక్రమం ఢిల్లీలో జరుగుతున్నప్పుడు రిటర్న్లో హైదరాబాద్ దిగి నేను హైదరాబాద్లో ఉంటాను.
అక్కడ ఒక తరగతికి అటెండ్ అయ్యింది. అప్పటి నుంచి వాళ్ళు ఇందాక మన అమర్నాథ్ గారు చెప్పినటువంటి మార్క్సిజం, లెనినిజం, సిద్ధాంత్ ఘోష్ ఆలోచన విధానాన్ని అనుసరించేటటువంటి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీకి పనిచేయడం ప్రారంభించారు. సో వాళ్ళిద్దరు కూడా పార్టీ సభ్యులు. సో ఇది ఒక స్పెషల్ మ్యారేజ్. ఇద్దరు పార్టీ సభ్యులు వచ్చి జరుగుతున్నారు. భావాల కలయిక ఆధారంగా ఏర్పడినటువంటి సంబంధం. ఎక్కడైనా సరే, ఏ సంబంధం అయినా సరే, మిత్రులు కావచ్చు, తల్లిదండ్రులకి పెళ్లికి మధ్యన కావచ్చు, అన్నదమ్ములు అక్కచెల్లెలకి మధ్యన కావచ్చు, బంధువులు కావచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఆ సంబంధం అనేది వారి మధ్య ఉన్నటువంటి విలువల ఆధారంగా ఒక గౌరవం ఏర్పడి అక్కడి నుండి ఒక ప్రేమ అభిమానం పుట్టుకొస్తే అది ఉన్నతమైనటువంటి సంబంధం. గ్రేట్ అంటారు. అట్లరీ రిలేషన్ ప్రతి దాంట్లో కూడా ఏదో ఒకటి ఉంటుంది. అందులో నాకేముంది, అందులో నేను ఇంతో స్నేహం చేస్తే నాకేమొస్తుంది, అందులో ఈయన పెళ్లి చేసుకుంటే నాకేమొస్తుంది, వాళ్ళతో కలిసిమెలిసి ఉంటే నాకేమొస్తుంది, నాకేం వస్తుంది అన్న దాంట్లో అది ఉన్నతమైనది కాదు. వాళ్ళు చేసే పని సమాజానికి, నలుగురికి, సమాజం అంటే నలుగురికి పనికొచ్చే విధంగా ఉందా లేదా కేవలం మన కోసం. ఈ రోజు పెళ్లిళ్ళు జరుగుతున్నప్పుడు ఎలా లెక్కలేసుకుంటారు, కట్నం ఎంత, నీ జీతం ఎంత, ఆ తర్వాత ఏం చేస్తావు, మనం కాలు కొన్నావు, బంగ్లా వేసుకున్నావు, తీసుకు. ఈ ఫెసిలిటీస్ ఉండకూడదని కాదు, ఫెసిలిటీస్ వెంటే వెళ్ళిపోయి వాటి కోసమే సర్వస్వం అనుకుని దానికోసం ప్రతి ఒడుతుంటే కొట్లాట, తగాద, గొడవలు పెట్టుకునేటటువంటిది పెరిగిపోతుంది సమాజంలో. మీరు సమాజంలో జరగాల్సిన విప్లవమైనటువంటి కార్యక్రమం జరగలేదు. ఇక్కడ సిద్ధాంత్ ఘోష్ ఆలోచన అంటే ఉన్నత సంస్కృతి విలువల ఆధారంగా మనుషులు బతకాలని, దానికంటే ఏం లేదు. సింపుల్గా చెప్పాలంటే మీరు ఏదో ఎర్ర భాషలో చెప్తే రైట్ చెప్పినట్టు వర్కింగ్ క్లాస్ రెవల్యూషన్, వర్కింగ్ క్లాస్ అధికారానికి వస్తుంది, కార్మిక వర్గము సాయుధ పోరాటం చేస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. కానీ అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే సిద్ధాంత్ ఘోష్ చెప్పింది సంస్కృతి, కల్చర్, వాల్యూస్. అవి లేవనుకోండి, నేను కమ్యూనిస్టులు చెప్పులు కూడా ప్రయోజనం లేదు. సిపిఐ, సిపిఎం, నక్సలైట్స్ చేసిన పని అదే. కార్ల్ మార్క్స్ చెప్పిన దాని నుండి దేవుడు లేడు కాబట్టి మనం ఇష్టం ఏమైనా చేయొచ్చు, స్వర్గానికి పోతాం ఆశ లేదు, నరకానికి పోతాం భయం లేదు, కాబట్టి నేను ఏమనుకుంటే అదే చేసుకుంటాను అనేటటువంటి ధోరణి వెళ్ళిపోయింది. నిజమైన కమ్యూనిస్ట్ అలా తీసుకోవాలి. వాళ్ళకి శాస్త్రాల ప్రకారం, సైన్సెస్ ప్రకారం ప్రకృతాతీత శక్తి లేదు, అంతా కూడా ప్రాకృతిక నియమాలు సైంటిఫిక్గా జరుగుతున్నాయి అనేది అర్థం. మరి అటువంటిప్పుడు సమాజంలో ఉన్నత భావాలు రావాలంటే దానికి కూడా మనం కొనుక్కుని పనిచేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా సైంటిఫిక్గా పనిచేయాల్సి ఉంటుంది. సైంటిఫిక్గా పనిచేయకుండా ఊరికే ఉపన్యాసం ఇవ్వడం వల్ల రాదు. దానికి గత మహానుభావులు గుర్తించుకోవాలి. గురజాడ అప్పారావు గారు ఏమన్నారు, మతములన్నీ మాసిపోవు, జ్ఞానం ఒక్కటి నిలుచు వెలుగై. గురజాడ అప్పారావు గారు చెప్పింది. గత మహానుభావులు మర్చిపోయే సమాజానికి భవిష్యత్తు ఉంది. సిద్ధాంత్ ఘోష్ చెప్పారు. నేను ఆయన చూడలేదు. సిద్ధాంత్ ఘోష్ 1976లో చనిపోయాడు. నేను పార్టీలో జాయిన్ అయ్యి 1979 20. కానీ ఆయన బోధలు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగానే అన్ని నడుస్తాం. ఈవెన్ వివాహ బంధం, దంపతులు ఎలా ఉండాలి, ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలి, పరస్పరం ఒకరిలో ఉన్న విలువలు మరొకరు గుర్తించి ఆ విలువల ఆధారంగా ఏర్పడినటువంటి గౌరవం, దాని నుండి వచ్చేటువంటి ప్రేమ. అక్కడ ఏం వైరుధ్యాలు వస్తాయి. ప్రతి చోట ఒకే విధంగా ఉండాలంటే కుదరదు. ఒకరికి ఒకటి ఇష్టపడతారు, ఇంకొకరు ఇష్టపడతారు. బట్ మెయిన్ నీతి నైతిక విలువలకి, సంస్కృతికి సంబంధించి ఒకే భావన కావాలి. ఒకరు వంకాయ కూర ఇష్టం, ఇంకోటికేమో బెండకాయ కూర అంటే ఇష్టం. ఇక లేదు నువ్వు కూడా వంకాయ తిన, నువ్వే బెండకాయ తినంటే గొడవ అవుతుంది ప్రతి చోట. సో ఎక్కడ మనము పోరాటం చేయాలి ఐక్యం అవడానికి, ఎక్కడ ఒకే రోజు అనేది కూడా తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా పార్టీలో ఉన్నతంగా ఎదుగుతున్నటువంటి కాంపిటేట్స్ అర్థం చేసుకుంటారు. ఆ విధంగానే రాహుల్, తర్వాత మోబీనా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఆ కార్యక్రమంలో ఒకరినొకరు దగ్గర అయ్యారు. పార్టీ దీవించిందండి. సో ఇటువంటి వివాహాలు కుటుంబ పరంగా చూస్తే వేరే మతాల నుండి వచ్చినాయి బ్యాక్గ్రౌండ్. అటువంటివి జరిగినప్పుడు సమాజంలో ఏమవుతుందంటే సిగ్గుపడుతూ ఎక్కువ సీక్రెట్గా చేసుకోవడం, ఈవెన్ రిజిస్టార్ దగ్గరికి వెళ్ళాలని కూడా కొంచెం సంకోచం, జంపు ఉంటుంది. అది ఉన్ననాలు సమాజం బాగుపడుతుంది. ఈనాడు ఏం జరుగుతుందో చూసారు కదా, పొలం మతం పేరిట
భాష పేరిట రక్తపాతం జరుగుతుంది. రాజకీయ నాయకులు కేవలం ఓట్ల కోసం, ఓటు పేక రాజకీయం, ఓట్లు సీట్ల కోసం విచ్ఛిన్నం తీసుకొస్తారు ప్రజల మధ్య. ప్రజల ఐక్యత విచ్ఛిన్నం అయిపోతుంది. మరి దానికి విరుగుడు ఎక్కడ ఉంది? విరుగుడు ఇక్కడే. మనం కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మనసులు కలిసినప్పుడు దాన్ని ఆమోదించాలి, దీవించాలి, పబ్లిక్ గా బహిరంగంగా పెట్టి జరపాలి వివాహం. ఇది ఒక కెరటంలాగా, ఒక ఉద్యమంలాగా వచ్చినప్పుడు దేశం బాగుపడుతుంది, వ్యక్తులు బాగుపడుతుంది. కాబట్టి వివాహం అనేది ఏదో ఇతనికి సంబంధించిన విషయం కాదు, ఇది ఒక సామాజిక అంశం. సామాజిక అంశాన్ని చూడాలి అందులో కూడా. హరీష్ కాబట్టి హరీష్ వచ్చేసి మా పార్టీ SUCI సోషల్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ తిరుపతి పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు. పూర్తి కాలం విప్లవకారులుగా పనిచేస్తున్నారు. సో వీళ్ళిద్దరు కూడా ఒక 2 years బిఫోర్ మ్యారేజ్ కూడా జరిగింది. వీళ్ళు కూడా ప్రేమించే వివాహం చేసుకున్నారు. వీళ్ళిద్దరు కూడా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ వీళ్ళు కూడా. కాబట్టి మనం కూడా ఒక ఆదర్శ దంపతుల్ని ఈ వివాహ సందర్భంగా మనం చూస్తున్నాం. వీళ్ళ మీద కూడా కవిత రాశారు. ఏనాటి రుణాల బంధమో ఈనాటి వివాహ బంధమై మనవాడిన ఈ నూతన పెళ్లి జంట శుభమ్మని పలికిన గుడిలో గంట. ఇక ముందు ముందు అవుతుంది వీరి జీవితాలు శివుల పంట. ఇక నిత్యం ఆనందాల హేళ ఇరువురి ఇంట. ఇలకించి పులకించిన పంచభూతములు కురిపించాయి ఆశీస్సుల జల్లులు దోషులతో వెదజల్లుతూ. కులమతాలకు అతీతమై మతమే మానవత్వమై మత సామరస్యానికి ఊపిరిలోదిన ఈ పెళ్లి జంట. ప్రణయాసక్తమైన వీరి జీవితాలు కష్ట సుఖాల్లో కూడా సమభాగినులై నిత్య నూతనమై వసంతమై అనురాగపూర్ణమై రాగోదయం కావాలని ఓ వెన్నెల వేళ ఆశీర్వదించు. ఈనాటి నీ బంధమేనాటిదో ఏనాడు ప్రణవేసే ముడి వేసెను. ఈనాటి నీ బంధమేనాటిదో చుక్కలు పొదిగిన ఆకాశం మక్కువలు లిగే నీ కోసం. మంచు తెరలలో మల్లెలతో మంచు తెరలలో మల్లెలతో పందిరి మంచం వేసింది. ఈనాటి నీ బంధమే నాటిదో ఈ చిరునవ్వుల ఊయలలో మీరు గాలి కలకాలం అనురాగము అనురాగముతో ఆలపించి నిములాడిస్తాం. విజయవంతం చేస్తున్నట్టు అందరికీ నా ధన్యవాదాలు. ఫస్ట్ నేను కానీ, ఎందుకంటే ఒకసారిగా ఈ గోడలు బద్దలు కొడుతున్నాయి అంటే నాకు కొంచెం కానీ కొంచెం రిలేషన్స్ ఇవన్నీ ఏమవుతాయో కొంచెం భయం అయింది. కానీ అంతర్గతంగా నేను ఈ గోడలు బద్దలు కొట్టేదానికి సిద్ధమే.
చివరికి ఒప్పుకోవడం జరిగింది. అంటే ఎక్కువ ఏం లేదు, ఎందుకురా అనే అంత ఒక మాట లేదు, నేను తప్పదు అన్నప్పుడు మాత్రం సరే నీ ఇష్టము నీ లైఫ్ అని చెప్పాను. కానీ చాలా సంతోషంగానే ఉంది. మా మిత్రులుగా ఇన్వైట్ చేసినప్పుడు మా బంధువులను వీళ్ళందరూ నుంచి నాకు అనేక ప్రశ్నలు ఎదురైనాయి, భిన్నాభిప్రాయాలు వచ్చినాయి, చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. కాకపోతే ఏంటంటే ఈ ఇయర్స్ దాటే కొద్దీ అంటే మేము యువకులుగా ఉన్నప్పటికీ ఇప్పటికీ సమాజంలో చాలా మార్పు వచ్చింది అనిపించింది వాళ్ళ నుంచి. కానీ సో చాలా అంటే మా బంధువులను నేను ఎట్లా ఎదుర్కోవాలి అనేటట్లు, అంటే వెడ్డింగ్ కార్డు ఇవ్వకపోతే ఒక సమస్య, ఇస్తే ఒక సమస్య. ఎందుకంటే ఇవ్వకపోతే నాకు చాలా ఫ్రెండ్ సర్కిల్, మా అసోసియేషన్, మా అంటే లెక్చరర్స్ యూనియన్, తర్వాత ఉపాధ్యాయ సంఘాలు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు నాకు. కానీ సో వీళ్ళకి ఇవ్వకుండా నేను మ్యారేజ్ చేసి సీక్రెట్గా చేస్తే మళ్ళీ ఏమంటారు, మీకేం చెప్పకుండా కనీసం చెప్పింది ఏమన్నా అంటారేమని ఏమన్నా కానీ ఇచ్చాను. 90% మంది యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉందంటే చాలా ఫేవర్గా ఉంది. అందులో అటువైపు ఉన్నటువంటి రిలీజన్ వాళ్ళుగా నాకు మిత్రులు ఉన్నారు. సో వాళ్ళుగానే అప్రిషియేట్ చేస్తున్నారు, నాకు చాలా సంతోషం. ఈ అంటే ఈ బ్యారియర్స్ ను అంటే ఈ గోడను బద్దలు కొట్టడం నాకు ఒక మా కుటుంబానికి అవకాశం వచ్చిందని నేను సంతోషపడుతున్నాను. ఎందుకంటే సార్ అమర్నాథ్ గారు తర్వాత శ్రీధర్ గారు చెప్పారు, నీకెంత నాకెంత, ఇలాంటి ఈ లెక్కాచారాలతోనే అంటే ఇవి నేను వెడ్డింగ్ కార్డు ఇచ్చడం నాకే నచ్చినాయి. ఎంత ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు, ఇలాంటివన్నీ నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పినా, నేనేం అడగలేదు, నేనేం ఊరికి పెళ్ళంటే పెళ్ళలేదు, ఇది ప్రోగ్రెసివ్ మ్యారేజ్ అని చెప్పారు. సో వాళ్ళగా చాలా మంది సంతోషం. ముఖ్యంగా మా ఫిమేల్ స్టాఫ్ ఉన్నారు కదా, వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఎక్కువ మేల్ స్టాఫ్ కన్నా మహిళలు ఉన్నారు కదా, వాళ్ళు చాలా దే అప్రిషియేటెడ్ మీ ఎలా ఉంటారు. కాబట్టి ఇంకా చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. ఈ సందర్భంగా ఇప్పుడు మా కుమారుడు కోడలు అందరూ దీవించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ పార్టీకి నేను రుణపడి ఉంటానని ఇంతటితో అందరికీ శుభోదయం అండి. ముందుగా మా ఫ్యామిలీ మెంబర్ అయిన ముబీనాని మా ఫ్యామిలీలోకి చాలా ఆనందంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ మై డియర్ లవ్లీ కపుల్ రాహుల్ అండ్ ముబీనా. ఇలా రాహుల్ అండ్ ముబీనా వల్ల ఇది ఒక ఇంతమంది పరిచయస్తులకు ఒక వేదికగా మారినందుకు ఈ ఆనందాన్ని చాలా హ్యాపీగా అనుభూతి చెందుతూ ఉన్నాము. మరి మా రాహుల్ని మేము ఫస్ట్ నుంచి కూడా చూస్తూ ఉన్నాం, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. రాహుల్ని ఎప్పుడూ అనుకుంటూ ఉంటే వాళ్ళము, రాహుల్ చాలా అమ్మా నాన్న చెప్పినట్టు వింటాడు, గుడ్ బాయ్ అని. మరి తను అలాగనే గుడ్ బాయ్ అంటే అమ్మా నాన్న చెప్పింది మాత్రమే వినడం కాదు, సమాజానికి అనుగుణంగా నడుచుకుంటూ సమాజంలో ఉన్న విలువలను తన అంతరంగంలో అనుగుణంగా కూడా నింపేసుకున్నాడు. సమాజం అంటే పేదలు ధనికులు అని కాకుండా మతం అనేది కూడా కాకుండా సమాజం అంటే కేవలం మానవత్వమే అనే ఒక గొప్ప సూత్రంతో ముందుకు సాగుతున్న మా రాహుల్ మీద మాకు ఎప్పటికీ నమ్మకం ఉంది. అలాగే రాహుల్ యొక్క కార్యక్రమాలకు, రాహుల్ యొక్క అభిప్రాయాలకు ముబీనా తన జీవితాంతం తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ
కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్ డియర్ రాహుల్ అండ్ ముబీనా. థ్యాంక్ యూ. సీనియర్ జర్నలిస్ట్ పౌర చైతన్య వేదికకు గౌరవ అధ్యక్షులుగా తిరుపతి పౌర చైతన్య వేదికకు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. సార్ వచ్చి విశేష పత్రంగా అదేవిధంగా హృదయపూర్వక అభినందనలు చెప్తున్నాం. సమాజం కులాలు, మతాలు, వర్గాలు, ఉపకులాలు, ఇంకా ఉపకులాలు ఇట్లా విడిపోయి ఉంది. ఈ విడిపోయినటువంటి సమాజాన్ని ఏకం చేయడానికి ఇలాంటి ఆదర్శ వివాహాలు కీలకంగా పనిచేస్తారని నేను భావిస్తున్నాను. అందుకు ముందడుగు వేసిన రాహుల్ని మురళిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు. శ్రీ పుస్తకాలు సారే తను ఎంతో కృషి చేసి ముద్రించి సమాజంలో మంచి పుస్తకాలు తీసుకెళ్తుంటారు. సమసమాజం అంటాం, మరో ప్రపంచం అంటాం. ఇలాంటి స్వప్నం సాకారం కావాలంటే ఇలాంటి యువతి యువకులు, ముబీనా, రాహుల్ లాంటి యువతి యువకులు కావాలి. ఇది ఆదర్శ పెళ్లి అంటారు, లేకపోతే దండల పెళ్లి అంటారు, లేకపోతే కమ్యూనిస్టు పెళ్లి అని కూడా అంటారు. 1950 సంవత్సరాల్లో ఇలాంటి వివాహాలు ఎక్కువగా జరిగేవి. ఈ కాలంలో ఇలాంటి మతాంతర కులాంతర వివాహాలు మనం చూడడం లేదు, వినడం లేదు. కానీ ఈరోజు చాలా చైతన్యంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది యువతి యువకులు కూడా ఉన్నారు. యువతరం శరమెత్తితే, నవతరం గళమెత్తితే లోకమే మారిపోదా, చీకటే మాసిపోదా అంటారు. అలాంటి వాతావరణం ఈ పెళ్లిలో చూసాం. శ్రీశ్రీ పెళ్లి గురించి కూడా చాలా మంచి మాట చెప్పాడు. మనసున మనసై, బ్రతుకున బ్రతుకై, తోడు ఒకరుండని అదే భాగ్యము, అదే స్వర్గము అన్నాడు. నిన్నుగా ప్రేమించేందుకు, నీకై కన్నీళ్లు నింపేందుకు తోడు ఒకరుండిన అని కూడా అన్నాడు ఆయన. అలాంటి ఆదర్శ వివాహం మనం అందరం పాల్గొనడం, వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అందరికి నమస్కారం అండి. రాహుల్, ముబీనా వీళ్ళిద్దరి ఆదర్శ వివాహానికి హాజరైనందుకు ఎంతో ఆనందోత్సాహాలతో ఇక్కడికి వచ్చి వీళ్ళిద్దరిని ఆశీర్వదిస్తున్నటువంటి మీ అందరికి కూడా శుభాకాంక్షలు. అలాగే రాహుల్, ముబీనా గారి జీవితం ఆదర్శంగా వర్తిల్లాలని మా పౌర చైతన్య వేదిక ద్వారా మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా నాకు కూడా ఒక విషయం గుర్తుకొస్తుంది. 1988లో నా వివాహం కూడా ఆదర్శ వివాహం తిరుపతిలో జరిగింది. ఆ విషయాలు గుర్తుకొస్తున్నాయి. కంగ్రాచులేషన్స్ రాహుల్ అండ్ ముబీనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు, పౌర చైతన్య వేదిక తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ గారు వాకా ప్రసాద్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నూతన దంపతులైన రాహుల్, ముబీనాలకు, ముఖ్యంగా నూతన దంపతులని ఇద్దరు భారతీయులకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నాకు ఇది చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడుండే రాజకీయ పరిస్థితులు హిందూ ముస్లింలను విడదీసి ఓటు బ్యాంకులకు వాడుకోవడం, ఈ లవ్ జిహాద్లని సపరేట్ చేయడం, ఇటువంటివన్నీ జరుగుతున్న సందర్భంలో ఒక హిందూ ముస్లింల ఆదర్శ వివాహం జరగడం సమాజానికి ఎంతో ఉపయోగకరం. అసలు ఒకప్పుడు పల్లెల్లో అక్కడంతా కూడా ముస్లిమ్స్, హిందూస్ అని ఎవరు లేకుండా మా అమ్మ, చిన్న ఆయన, బావమరిది మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అసలు మనమందరం భారతీయులం. ఈ విషయం చాలా మంది రాజకీయాల కోసం, ఓటు బ్యాంకుల కోసం మనల్ని విడదీసేలాగా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తాను. నేను 10th క్లాస్ చదివేటప్పుడు నాకు గయార్ షరీఫ్ అని ఒక మిత్రుడు ఉండేవాడు. నేను మా మేనమామ వాళ్ళ ఇంట్లో చదివేవాడిని చిత్తూరులో. అక్కడ నాకు వాళ్ళ ఇంటి పరిస్థితులు నచ్చక బయట వచ్చేయాలని, రూమ్లో ఉండాలనుకుంటే
ఆ గయా షరీఫ్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు నన్ను ఎక్కడ బయట ఉండొద్దని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని బిడ్డలాగా చూసుకున్నారు. దురదృష్టవశాత్తు అబ్బాయి ఒక 1 సంవత్సరంలో బ్లడ్ క్యాన్సర్తో చనిపోయాడు. అతనికి గుర్తుగా నేను 1987 నుంచి ఇప్పటి వరకు రక్తదానం చేస్తున్నాను. ఇప్పటి వరకు 110 సార్లు పైన రక్తదానం చేశాను. అంటే హిందూ ముస్లింల వ్యక్తిత్వం గురించి చెప్పడానికి ఈ విషయం చెప్తున్నాను. ధన్యవాదాలు. అండదండలుగా తిరుపతి ఉంటారు. ముబీనా ఆదర్శ వివాహం సందర్భంగా ఇక్కడికి హాజరైనటువంటి తొందరలోనే పెళ్లి చేసుకోబోయే యువకులకి, అలాగే ఆల్రెడీ వివాహం చేసుకున్న వాళ్ళకి, మేము చేసుకున్న వివాహం ఇదేంటి అయ్యో ఇలాంటి వివాహం చేసుకుంటే బాగుండు అనిపించే వాళ్ళకి అందరికీ ఆహ్వానం పలుకుతూ అభినందన తెలియజేస్తాం. మనం చూస్తుంటాం సంప్రదాయ పెళ్ళిలో గోల తప్ప ఇంకేం ఉండదు. ఆ పురోహితులు చెప్పే మంత్రాలు అవి చాలా ఘోరాతి ఘోరంగా ఉంటాయి. పెళ్లికి మంత్రాలకు ఎటువంటి సంబంధం లేదు. మన సంస్కృతం రాదు కాబట్టి బతికిపోయాం. కానీ తెలుగు వచ్చింటే మాత్రము, తెలుగులో చెప్పింటే మాత్రం అస్సలు అంగీకరించరండి. చాలా చాలా బోతులేదు. అవి వింటుంటే చాలా అవి మంత్రాలు ఏదో దేవుని ఆశీర్వాదాల్లా కనిపిస్తుంటాయి కాబట్టి వింటారు. కానీ చాలా బాధాకరమైనది. పెళ్ళి అంటే ఏమిటి అంటే నూరేళ్ళ పంట అన్నాడంట. కాదు కాదు, నూరేళ్ళ వంట అని ఒక ఆమె నిందంట. ఆమె ఇంకో వాళ్ళ భర్తలేసి ఇది పంట కాదు వంట కాదు జీవితాంతం తంటానే పెళ్ళి, సాంప్రదాయ పెళ్ళి. మనము చదువుకున్నాం, నాగరికత ఎంతో పెరిగిన వాళ్ళం, శాస్త్రీయ దృక్పథాన్ని ఎంతో పెంచుకున్న వాళ్ళం. మనం ఏం చేస్తామంటే బీటెక్లు, ఎంటెక్లు, డాక్టర్లు చదివి ఏమీ రాని పురోహితుడి దగ్గరికి వెళ్తాం. నిజంగా రాదండి, ఒక్క మంత్రానికి అర్థం తెలియదు పురోహితుడికి. నేనే ప్రశ్నించాను, తెలీదు, నన్ను అర్థం రాసేమన్నాడు కానీ నేను ఎవరేది అనుకోండి. ఓకే, అక్కడికి వెళ్తే మన జాతక చక్రం చూపిస్తారు. బసవరాజు గారు నాకు టైం ఇచ్చేసారు, కానీ ఆయన ఆలస్యంగా స్టార్ట్ చేశారు. 11 చేస్తుంటే బాగుండేది. మన అందరం నోరు మూయించేదానికి 12 గంటలు పెట్టారు. ఓకే, ఏం చేస్తాం, ఏం చేయలేము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇంత చదువుకొని అక్కడికి వెళ్ళి మన జాతకాలు చూస్తారు. ఆయన పెళ్లి ఎంత విచిత్రంగా ఉంటుందండి. చాలా మంది మంచి వ్యక్తులు కుదురుతారు అమ్మాయికి అబ్బాయికి, కానీ ఈ జాతక చక్రం బాగోలేదని సంబంధాలు, చాలా సంబంధాలు నాశనం అయిపోతాయి. ఏంటంటారంటే ఏదో వాళ్ళిద్దరికి కుదరలేదని. ఏమిటని వాళ్ళు ఏదో చెప్తారు, ఏమిటది ఆ పొంతన కుదరలేదని. ఉత్తర నక్షత్రం, అశ్విని నక్షత్రం, వీళ్ళిద్దరికి జంట కుదరాలంటే నాకు విపరీతమైన ఆనందాన్ని కలిగింది. నాకు అసలు వీళ్ళు సగం నచ్చి సగం నచ్చకుండా కూర్చుంటారులే అనుకున్నాను. కానీ మన అందరికన్నా ఎక్కువగా ఈ వివాహాన్ని ప్రోత్సహించడం అనేది చాలా నాకు గర్వంగా అనిపించింది. మనం ఎన్నో ఆశయాలతో ఆదర్శాలతో ఉన్నామని ఒక గొప్పతనంతో మనం ఇదే మనమే చేయగలం, ఎవరు చేయలేరు అనిపిస్తుంది. కానీ వీళ్ళు ఇట్లాంటి ఏమి లేకపోయినా ఎంత ఆదర్శంగా ఉన్నారంటే నాకు చాలా, వాళ్ళ బ్రదర్స్ కూడా చిన్నాన్న వాళ్ళు, తర్వాత ఆమె ఎంత బాగా చక్కగా మాట్లాడింది, నాకు చాలా ఆనందం వేసింది. ఇది మనం ఆదర్శంగా వివాహం చేసుకున్నందుకు కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. మనం ఆదర్శం ఉండడమే కాదు, ఆదర్శంగా కనబడాలి కూడా. ఈ మంత్రాలతో తంత్రాలతో వివాహం చేసుకున్న వాళ్ళు 30-40% మంది విడకులతోనే ఉన్నారు. ఆదర్శ వివాహం చేసుకున్న వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. మనం ఆదర్శంగా కనబడటమే కాదు, ఆదర్శంగా జీవించాలి.
ఈ పెళ్లి చేసుకుని మంత్రాలతో పెళ్లి చేసుకుని అందరం కూడా చూసావా, ఏ మంత్రాలు తంత్రాలు బాజాలు భజంత్రులు ఏమీ లేకుండా కూడా వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత ఆదర్శవంతంగా ఉన్నారు. మీరు వాళ్ళందరికీ ఒక కనువిప్పు కలిగించాలని మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో వీళ్ళిద్దరూ కొండమ్మ మేడము మరియు కిషోర్ బాబు సార్ గారు అనేక సంవత్సరాలుగా వామపక్ష ఉద్యమంలో ఉంటూ అనేక ప్రజా పోరాటాలు నిర్వహిస్తున్న వ్యక్తులు వీళ్ళు. వాళ్ళిద్దరూ ఏఐడిఎస్ఓలో ఉన్నారు. నేను డిఎస్ఓ అనే విద్యార్థి సంస్థకి 1985 దాకా సెక్రటరీగా చేసిన ఉంటాడిని. ఆ రోజుల్లో అమ్మాయి తండ్రి నాకు పరిచయం. అప్పటి నుంచి ఆ కుటుంబంతో నాకు ఇది ఉంది. అందువల్ల సమాజంలో ఈరోజు ఒక అభ్యుదయ వ్యతిరేక వాతావరణం రోజు రోజుకి శిరోగామి భావాలు పెరుగుతూ ఉన్నాయంటే రోజుల్లో అసలు మేము ఏ మీటింగ్లో పోయినా విమర్శ ఏమిటి అంటే తెల్ల చుట్టాలు తప్ప నల్ల చుట్టాలు కనపడడం లేదు. అయితే సంతోషం ఏమిటంటే కొంతమంది యువతి యువకులు కూడా ఉద్యమాల్లోకి వచ్చి ఈరోజు సమాజం ఇట్లా ఉండకూడదు, ఇప్పుడున్న ఈ దరిద్రపు కొట్టు ఇది స్త్రీ పురుషుల మధ్య కానీ కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ ఆస్తుల పంపకాలకు సంబంధించిన దాంట్లో కానీ మొత్తం పెద్ద ఎత్తున ఒక అసమానతలతో కూడిన సమాజం సాగుతూ ఉంది. దీన్ని మార్చాలి. ఎందుకంటే ఎప్పుడో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పెట్టేటప్పుడే చెప్పాడు, ఈ అసమానతల్ని తొలగించడం అనేది రాజ్యాంగ లక్ష్యంగా ఉండాలి అని. అయితే 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత జరిగింది ఏమిటి అంటే కొన్ని వందల రెట్లు అసమానతలు పెరిగిపోయింది. అదానీలకి అంబానీలకి లక్షల కోట్లు సమకూరుతున్నాయి. పేదవాడికి ఈ రోజు కూడా విచిత్రం ఏమిటి అంటే మొన్న రిపోర్ట్ వచ్చింది, అకరెన్స్ ఆఫ్ టీబీ, ఇన్సిడెన్స్ ఆఫ్ టీబీ ఎంత అంటే ప్రపంచంలో మనమే ముందున్నాం. చిన్నపాటి దోమలను కూడా నిర్మూలించుకోగలిగిన పరిస్థితుల్లో ఇన్నేళ్ల ప్రజాస్వామ్యమో అభ్యుదయమో వాళ్ళు ఏమి చెప్పినా మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థనే అదేనిదని చాలా గొప్పలు చెబుతున్నారు. కానీ 50% మంది ఈ రోజు కూడా రక్తహీనతతో బాధపడుతున్న పరిస్థితి. ఈ సూచికలు చాలు, ఏదో పెద్ద పెద్ద విషయాలు చెప్పుకోనక్కర్లేదు. సమాజం ఇట్లా ఉండకూడదు అని అనుకొని ఈ యువత యువకులు దీన్ని మార్చడానికి కోసం కోరుకుంటున్నారు. ఆ పూనుకునే క్రమంలో ఒకటిగా జీవించి వాళ్ళు సమాజానికి ఆదర్శంగా ఉండాలి. అట్లాగే మా ఇక్కడ కూర్చున్న సమావేశమైన ఏంటి వాళ్ళని కూడా అటు ఇటు బంధువులు స్నేహితులు అందరం కూడా మన పిల్లల్ని ఇటువంటి పెళ్లిళ్ళకి ప్రోత్సహించడం అనేటిది కూడా జరగాలి. ఎందుకంటే ఉప్పల్ లక్ష్మణరావు గారి నవల మేము యువకులుగా ఉన్నప్పుడే చదివాం. అతడు ఆమె అనే ఇంటి పేరుతోటి జాతీయోద్యమంలో పాల్గొన్న ఇంటి ఇద్దరు యువ దంపతులు వాళ్ళిద్దరి భావాలు వాటికి సంబంధించిన డైరీలనే ఆయన నవలగా చిత్రించాడు. మేమందరం పెళ్లిళ్ళన్నింటిలో అతడు ఆమె నవలు ఇవ్వడం అనేది చాలా కాలం సాగింది, ఇప్పుడు కూడా సాగుతూ ఉంది. అందువల్ల ఆదర్శ దాంపత్యం అన్నది వాళ్ళు ఆ విలువలు నిలబెట్టుకోవాలని, వాళ్ళు ఉద్యమంలో నిలబడడం కోసం అని చెప్పి మనమందరం కూడా సపోర్ట్ ఇచ్చి ఉద్యమ జీవితం కోసం చెప్పి చేసే దానికి తోడ్పడాలని చెప్పి నేను చేస్తూ వాళ్ళ దాంపత్య జీవితం వాళ్ళు ఎంచుకున్న ఇంటి లక్ష్యం ఏదైతే ఉందో దానికి సాగిస్తూనే సాగాలని చెప్పి అభినందిస్తూ ఆశీర్వదిస్తాను.
నాకు ఫ్రెండ్ గానే తెలుసు. సో మనం అందరం చెప్పుకుంటుంటాం యూనిటీ ఇన్ డైవర్సిటీ అని, ఇది లైవ్ రియాలిటీ. సో ఇలాంటి మ్యారేజెస్ ఒప్పుకున్నందుకు పేరెంట్స్ కి హ్యాట్స్ ఆఫ్ అండ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ యాక్చువల్ గా. సో ఇలాంటి మ్యారేజెస్ మరిన్ని జరగాలి, సక్సెస్ఫుల్ గా ఉండాలి. కమ్యూనల్ హార్మోనీ మన ఇండియాకి చాలా చాలా అవసరం. సో ఏదైతే మనం ప్రీచ్ చేస్తామో దాన్ని టీచ్ చేస్తున్నాం కూడా, దాన్ని లైవ్ లో చూద్దాము. అలాగనే చాలా మంది పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, ఆడపిల్లల్ని కూడా మీరు ఇలాంటి మ్యారేజెస్ చేసుకొని బాగా సెటిల్ అవుతామంటే ప్లీజ్ డూ ఎంకరేజ్. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగా మనం అందరం కూడా విప్లవ అభినందన తెలియజేసేటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి వివాహాలని, అనేక వివాహాలను ప్రోత్సహించి మరి సమాజాన్ని తప్పుడు మార్గంలో పడుతున్నటువంటి సమాజం ఒక మంచి మార్గంలో నడిపించడానికి చేయడానికి ఇలాంటి వివాహ వేదికలన్నీ కూడా అవసరం వస్తాయనేసి నేను భావిస్తున్నా. ఈ ఆదర్శ వివాహానికి ఇది నేను రెండోసారి అటెండ్ కావడం ఎస్ఎస్సి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున. ఎందుకంటే ముందు మన హరీష్ వివాహానికి ముందుగా హాజరైనాం. హరీష్ ఎప్పటి నుంచో నాకు చిరకాల మిత్రుడు. ఎందుకంటే తిరుపతి నుంచి ఉద్యమ కార్యాచరణ రూపుదాల్సిన కానీ మరి ఆయన తిరుపతిలోనే ఉంటూ నన్ను ఒక గౌరవంగా, గౌరవ సూచకమైనటువంటి భాషలో డాడీ అని సంబోధిస్తూ మరి ఏ ఒక్క చిన్న కార్యక్రమం అయినా కానీ సలహాలు అడుగుతుంటాడు, చేస్తుంటాడు. కానీ వాళ్ళిద్దరూ కూడా ఈరోజు స్వయంగా నా ఇంటి దగ్గరకు వచ్చి మరి నన్ను ఈ ఆదర్శ వివాహానికి ఆహ్వానించిన దానికి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ నాది కూడా ఆదర్శ వివాహమే. కానీ ఈనాడు చాలా మంది పెద్దలు మరి వివాహానికి వచ్చినారు. కానీ ఆ రోజు నాకు పెద్దలు కాదు, పిల్లలు కాదు, మరి నాకున్నటువంటి మిత్రులు ఒక 9 మంది మాత్రమే. ఆ గ్రామంలో ఎక్కడో ఒక అడవిలో మరి నాకు ఒక కోటాల మాల బెల్ట్ వేసి నడుముకి ఒక తుపాకీ భుజానికి దగ్గరించి ఈ రోజు నుంచి మీరిద్దరూ భార్య భర్తలుగా జీవించండి అని ఒక మా నాయకులు ఆనాడు చెప్తే ఈ రోజుకి మరి ఆ రోజు వాళ్ళు మమ్మల్ని ఎలా ఎరువులతో కూడుకున్నటువంటి మరి జీవితం ఎలా ఉండాలో ఆనాడు మాకు మా భార్య భర్తలకు చెప్పించారు. అదే ఎరువులతో కూడుకున్నటువంటి సమాజంలో ఈరోజు మేము బతుకుతున్నాం, చేస్తున్నాం. కానీ ఈరోజు ఇంతమంది పెద్దల సమక్షంలో ఈ వివాహం రాహుల్ మొబీనా మరి వాళ్ళ యొక్క ఆశీర్వాదం, వాళ్ళు నిరంతరం ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లాలని, మరి వాళ్ళ యొక్క జీవితాన్ని కూడా ఎలాంటి కల్ముషమైనటువంటి జీవితాన్ని మరి జీవిస్తారని, అదేవిధంగా రాహుల్ ఉద్యమ బాటలో పయనించేటప్పుడు కానీ మొబీనా ఉద్యమం ముందుకు తీసుకెళ్లే క్రమంలో కానీ వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సస్యభూషణలు లేకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
అదేవిధంగా కరీంబాయి ఫ్యామిలీ గారు వచ్చి విశేష చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. కరీంబాయి మరియు కుటుంబ సభ్యులు వచ్చి విశేష చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. అనంతపురం జిల్లా కార్యదర్శి కూడా విశేష చెప్పాల్సి కోరుతున్నాను. వీరి ముగ్గురికి చాలా మంచి అనుభవాలు బంధాలు ఉన్నాయి. రాహుల్ మొట్టమొదటిసారిగా అనంతపూర్లోనే పరిచయం అయ్యాడు. ముబీనా కూడా వీరందరూ కూడా ఏఐఎస్ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఫార్మేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు. వీళ్ళు 2022లో తిరుపతిలో జరిగినటువంటి మహాసభల్లో ఈ కమిటీ ఎన్నికైంది. ఇది మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల పైన పోరాటం ఉన్నటువంటి కమిటీ. విద్యార్థులు ఉన్నత నీతి నైతికం తీసుకురావాలని, మంచి కల్చర్ తీసుకురావాలని వీళ్ళంతా కృషి చేస్తున్నారు. రాహుల్ ప్రియ మిత్రుడు. వీళ్ళు జేఎన్టీయూలో బీటెక్ నుండి ఫ్రెండ్స్ గా ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు మీరు షేర్ చేసుకుని నేను కోరుతున్నాను. ఫ్రెండ్స్, నా ప్రియ మిత్రుడు రాహుల్, అదేవిధంగా నా ప్రియమైన చెల్లెలు ముబీనా యొక్క మ్యారేజ్ ఆదర్శవంతంగా ఈరోజు జరుగుతోంది. మేము కూడా ఒకప్పుడు అంటే స్టార్టింగ్ లో బీటెక్ ఏజ్ లో ఉన్నప్పుడు బయట కల్చర్ కి బాగా అంటే మేము కూడా అంటే అట్లాంటి కల్చర్ తోటే ఉన్నాం. బయట ఉన్న కల్చరే మా కల్చర్. మేము కూడా దాదాపుగా ఇంచుమించు ఇంకా ఈ సమాజంలో దిగజారిపోయేటువంటి స్థాయిలో ఉన్న పరిస్థితుల్లో మమ్మల్ని ముందుకు తీసుకురావడము, ఆ తర్వాత పార్టీకి పరిచయం చేయడము, ఆ తర్వాత మాలో గ్రాడ్యువల్ గా మాలో ఎట్లాంటి హ్యాబిట్స్ అన్ని కూడా మారుతూ వచ్చాయో అట్లాంటి దాని యొక్క రిఫ్లెక్షన్ ఆధారంగానే ఈ రోజు మ్యారేజ్ కూడా జరుగుతోంది. కాబట్టి మేము అనుకున్నది ఏమి అంటే మా మధ్య అంటే ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు బీటెక్ లో ఒక ఫ్రెండ్స్ గా మేము పరిచయం అయినప్పటికీ మా మధ్య కామ్రేడ్లీ రిలేషన్షిప్ అనేది అంటే ఈ పార్టీలో అంటే సమాజం కొరకు పనిచేయడము, సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారం కొరకు పనిచేయడము, అదే విధంగా ఈ రోజు కష్టాలన్నీ పోవాలన్నా లేకపోతే ఏ సమస్య పరిష్కారం కావాలన్నా సరే అదేదో మేము త్యాగం చేయాల్సిన పని లేదు. మేము ఏ త్యాగము చేయడం లేదు. మేము అంటే మనిషిగా బ్రతకడం ఎలాగానే నేర్చుకున్నాం. అట్లా మేము మా పార్టీలో మేము నేర్చుకున్నాము. అది నిజమైనటువంటి కమ్యూనిస్ట్ గుణాలు ఆ రకంగా ఉంటాయి.
కాబట్టి దాన్ని మేము మా నాయకుల ద్వారా, మా ఆదర్శం ద్వారా, ఈరోజు మార్క్సిజం లెనినిజం కమ్యూనిస్ట్ సుభాష్ ఘోష్ యొక్క ఆలోచనల ద్వారా మేము నేర్చుకుంటున్నాము. ఆ రకంగా స్టడీనే చేస్తూ ఉంటాం. కాబట్టి అట్లాంటి ఆదర్శవంతమైనటువంటి మ్యారేజ్ చేసుకుంటున్నందుకు మేము మా ఏఐటిఎస్ రాష్ట్ర కమిటీ తరఫున మేము తెలియజేసేది ఏమి అంటే, ఏఐటిఎస్ రాష్ట్ర కమిటీని మరింతగా బలోపేతం చేసే విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించే విధంగా దాంట్లో ఒక్కటై అదే జంటగా ఈ రోజు మాకు సహకరించాలని, ఆ రకంగా ఉంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఏఐటిఎస్ రాష్ట్ర కమిటీ తరఫున మరొకసారి నేను కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. ఈ గిఫ్ట్ లో కూడా మేము ఇప్పుడు ఇచ్చిన గిఫ్ట్ లో కూడా 11 పాయింట్ అజెండా అని మా పార్టీ ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ ప్రవాస్ దాస్ ఏవైతే ప్రతిరోజు కూడా అంటే ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని సాధించుకోవాలంటే ఒక మనిషిగా మనం దేన్ని ఆచరించాలా, ఏ రకంగా ఉండాలా అనే దానికి సంబంధించి ఒక 11 పాయింట్లు, చాలా చక్కటి పాయింట్స్, ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆచరించాలా. దట్టు నేను కూడా దాంట్లో చాలా వెనుకబడి ఉన్నాను, నేను కూడా నేర్చుకుంటాను, మీరు కూడా ఆ రకంగానే ఉండాలా. మా స్టేట్ కమిటీ కూడా దాన్ని నేర్చుకోవాలా. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా తర్వాత అయినా సరే మా నాయకుల దగ్గర నుంచి మీరు సేకరించి దాన్ని ఖచ్చితంగా మీరు కూడా ఫాలో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఏఐఎంఎస్ఎస్ ఆల్ ఇండియా మహిళా సంక్షేమము సభ్యులు వచ్చి ఇక్కడ వాళ్ళ రాష్ట్ర కమిటీ వచ్చి విషయం చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆల్ ఇండియా మహిళా సంక్షేమము సభ్యులు వచ్చి ఇక్కడ విషయం చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను. గుంటూరు అన్ని ప్రాంతాల నుండి ఆదినటువంటి బ్రో అన్న మీరు కొంచెం సైడ్కి చేసుకోండి. వాళ్ళు అడ్డం వస్తారు, సెల్ తీసుకోండి, ఇబ్బంది మాట్లాడుతుంది. అన్నీ తీసుకోండి, అంతా ఓకే. వాడు ముందు ఎదుకేసుకుంటే వాళ్ళతో బాధ ఇబ్బంది. రాహుల్ నాకు అనంతపురం నుండి పరిచయం, జేఎన్టీయూ కాలేజ్లో, యూనివర్సిటీలో బీటెక్ నుండి పరిచయం చేసుకోవడంతో పాటు వాళ్ళు ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు కలిగి, అలాగే ఒకరి భావాలను, ఆలోచనలు వాళ్ళు గౌరవించుకుంటూ ఈ యొక్క విప్లవ ఉద్యమంలో ఒకరికొకరు తోడు ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ ఉద్దేశించి మాల్యాద్రి సార్ గారు 2 విషయాలు షేర్ చేసుకుంటున్నారు. సార్ వచ్చి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ మధ్య ఒక ఎడారిలో, సహారా ఎడారో ఇది నాకు గుర్తు రావడం లేదు, వయసు ప్రభావం బట్టి ఉన్నట్టుంది, ఎడారిలో ఇసుకే కనపడుతుంది. విపరీతమైన వర్షాలు ఆ ఎడారిలో పడి నీళ్లు ఫుల్గా ప్రవహిస్తూ ఎడారి అని వేస్తే చాలా సంతోషం అనిపించింది. అట్లనే ఇప్పుడున్న వాతావరణం, ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం నిరాశ. అసలు ఈ సమాజంలో ఇంత దుర్మార్గంగా ఇట్లాగే నడుస్తుందా అని ఒక నిస్పృహ నిరాశలోకి వెళ్ళే ఒక వాతావరణంలో అది కాదు, ఎడారిలో వానలాగా ఈరోజు జరిగిన పెళ్లి ఒక మంచి చల్లదనాన్ని, హాయిని, ఒక నమ్మకాన్ని, ఒక భవిష్యత్తు పట్ల ఒక ఇబ్బంది పడడం లేదు, ఆశ ఉంది అని చూపించినందుకు
నా అందరికీ ఈరోజు ఈ వివాహంలో భాగస్వాములైన అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జరిగే ఈ ఇంటర్ కాస్ట్ మళ్ళీ వాళ్ళు వివాహం అయిన తర్వాత ఈ చాదస్తాల్లో ఏదో ఒక చాదస్తాన్ని పట్టుకుంటూనే ఉన్నారు. కానీ ఈ చాదస్తాల నుంచి బయటపడి ఒక ఆదర్శం వైపు నిలబడటానికే వివాహం చేసుకోవడం అనేది, దానిలో భాగంగా వివాహం చేసుకోవడం అనేది చాలా అరుదుగానే కనపడుతున్నాయి ఇంటర్ కాస్ట్ వివాహాలు కూడా. దానికి భిన్నంగా ఇది చాలా గొప్ప వివాహం అనేది విజ్ఞప్తి చేస్తూ, ఈ మాకు బంధువుల్ని చూసినప్పుడు ఏమీ ఆనందంగా కలగదు. ఇటువంటి మానసిక బంధువులు, రక్త సంబంధికులైన బంధువులు ఎవరో ఎంత ఆస్తి సంపాదించినావు ఏంటి ఇవ్వాలే తప్ప ఆడే సంతోషం ఉండదు. మానసికమైన బంధువులు, దగ్గరతనం ఉన్న బంధువులు చూసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ ఆనందం మాకు ఈ వయసులో చాలా రోజులు కొనసాగుతుందని మీరు ఇచ్చిన ఒక మంచి గొప్ప సినిమాను చూస్తే ఎంతకాలం దాని ప్రభావం మన మీద ఉంటుందో అలాగే ఈ ప్రభావం చాలా కాలం మా మీద కూడా ఉంటుందని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నిలబడమను అమ్మ, నిలబడమను. గిఫ్ట్ ఇవ్వండి. ఎలా ఆ పూల పుల్లి కాబట్టి రెడీ చేసి పెట్టు. వెయిట్ వెయిట్ ఫోన్ అన్ని తీసుకొని నాకు పంపించాయి. అటెండ్ చేసుకోవాలా వీడియో తీసేసి పంపేది నిలబడుతుంది. లాంగ్ షాట్ రెడీ తీసుకొని వస్తాను. ఫోన్ చేసినాడు మరి
ready. Ready? Smile. Ready, ready, turn. Ready, ready. Ready, ready, ఓకే Okay, look here, smile. Wait. నాగరాజు Ready, ma, look here. Ready, ma, దగ్గరని. Ready, look here. Ready. Look here, smile. కాదు మన ఫోన్ చేసి సత్యాన్ని డబ్బులు అంటారా Ready. Ready, Johnny? Wait. Sir, look here.
ఇదిగో మీ ఫ్రెండ్ని పిలువా. ఫ్యాన్ కూడా చేస్తానండి, అర్థమవుతుందా లేదా? రెడీ 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 సార్. నాన్న ఫ్రెండ్ అమ్మా. బాగున్నా, చాలా రోజులు. రెడీ 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 వెయిట్ చేయండి చేయండి. ఫ్రీ ఆడ జరుగు. డన్ బ్రో. 5 सर लुकिए. Ready? Ready, ready, Johnny. Smile. Light. Ready, sir, Johnny. Okay. Okay. Aindi mani. Ready, madam. Look here. Smile. Wait. Ready, madam? Look here. Closer.
అమ్మా దగ్గర రమ్మా. రెడీ రెడీ బస్సు ఒక్కరోజు నైట్ వచ్చేస్తావా? రెడీ సార్ చూడండి సార్ అలానే రెడీ స్మైల్ డన్. సార్ ఫోన్ సైడ్కి పెట్టరా, ఫోన్ సైడ్కి పెట్టింది. స్మైల్ వెయిట్ సార్, కొద్ది సైడ్ వెయిట్ సార్ స్మైల్. అదే సరే ఇప్పుడు ఎందుకు నువ్వు చేయలేదంటున్నా నీ నెంబర్ నాకు పంపించు, నేను నీతో మాట్లాడతాను, మాట్లాడుకుంటే అప్పుడు అడుగు అని చెప్పేసి అడిగేసిన ఆయన ఓ మా బద్దుని ఓ మా నువ్వేమో